సో మెయిన్టీ వాట్ మ్యాజిక్ మీ అండ్ బోయపాటి గారు క్రియేటెడ్ టుగెదర్ ఇన్ సౌండ్ అనేది థియేటర్లో ఈసారి కూడా మీకు అది దానికైనా అంటే అఖండ December 2 రిలీజ్ అయింది, ఇది December 5 రిలీజ్ అవుతుంది. సో ఇంకా 3 అంతలు ఎక్కువ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా సో దానికి ఎక్కడ వీళ్ళు ఎక్కడ వెనకాడలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు. దానికైనా 10 రెట్లు కష్టపడ్డారు. నిజంగా బాలయ్య గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయనకి నిజంగా అసలు ఆయన బలానికి, ఆయనకి ఎనర్జీకి నిజంగా త్రిశూలం అనేది ఒక దాదాపు ఒక 11-12 కేజీలు ఉంటుంది బ్రాస్లో. అది పట్టుకుని ఆయన నడిచేటప్పుడంతా అసలు ఎలా ఉండిందంటే అసలు నేను లైవ్లో చూశాను. అది మీరు థియేటర్లో ఇంకేంటి వాళ్ళు పడే కష్టాన్ని మనం కూడా ఇంకా 10 రెట్లు కష్టపడాలని చాలా కష్టపడి చేసాం. సాంగ్స్ మేము అనుకోలేదు. సినిమా లాస్ట్ 3 months ముందర వరకు ఏం సాంగ్ కంపోజ్ చేయలేదు. సినిమా చూస్తూ చాలా పాటలు వచ్చేసాయి. అండ్ ఈ సినిమాలో వచ్చే ఒక్కొక్క పాటకి రాసిన లిరిక్ రైటర్స్ కానీ అందరూ చాలా కష్టపడ్డారు. చాలా ఎంతో కష్టపడి రాశారు. బికాస్ బోయపాటి గారు ఆయన డైలాగ్ స్పేస్ మనకి మ్యూజికల్గా ఇచ్చారనమాట. సో అది ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలో అనుకున్నాను. సో థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ అనదర్ బ్లాక్ బస్టర్ సినిమా. అంతే. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వర్డ్స్ వదిలినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ శివుడిని నమ్మారు. శివుడు పని చేయించారు మమ్మల్ని అందరినీ. సో ఆయన ఒక రూట్ వేసి ఇచ్చారు. సో ఆల్ మైటీ థ్యాంక్ యూ లార్డ్ శివ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు అది ఇంత గొప్ప సినిమాకి పనిచేయడం అండ్ బాలయ్య గారితో 5 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. అది ఎంత లైఫ్లో ఎంతో మా అమ్మ అంతా ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఇలాంటి సినిమాలకి నేను చేసి ఆవిడ ఎన్నో పూజలు చేసి ఉండాలి. అది నా క్యారియర్ స్టార్ట్ అయింది భైరవ దీపంతోనే. అది మళ్ళీ ఇప్పుడు 5 సినిమాలు కంటిన్యూస్గా మళ్ళీ గోపీచంద్ మళ్ళీ 6th ఫిల్మ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా 6 ఇంకా అంతే. ఇంకా బాలయ్య గారు అంటే మాకు ఒక 10th ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం. ఏం చేద్దాం ఈ సినిమాలో, ఎలా చేద్దాం, మాస్ సాంగ్ ఎలా చేద్దాం. ఇప్పుడు ఒక కొత్త జర్నీ. సో రియల్లీ హ్యాపీ, ఫార్చునేట్ ఇన్ లైఫ్. ఒక లైఫ్ కంప్లీట్ అవుతుందంటే దట్స్ బికాస్ ఆఫ్ వర్కింగ్ విత్ బాలయ్య గారు. రియల్లీ హ్యాపీ. అండ్ నిజంగా ఆల్వేస్ బాలయ్య గారు ఫ్యాన్స్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. డెఫినెట్గా ఐ మేక్ యూ ఆల్ ప్రౌడ్ ఆల్వేస్. బికాస్ బాలయ్య గారు అనేది ఒక మంచి ఎమోషన్. సినిమా దాటి ఆయన చేసే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ కానీ, హిందూపూర్లో కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయన ఇచ్చే దీవెనలు ఎలా ఉంటుందంటే ఎవరు అడగరు అమ్మగారు బాగున్నారని ఎవరు అడగరు. అమ్మగారిని అడిగాను చెప్పంటారు ఎప్పుడు అడిగినా. సో అది